బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్సుమాంజలు, అట్లాగే అమ్మ పత్రి మేడంకు నమస్తే. ఇక్కడున్న అందరి దేవుళ్ళకి నా యొక్క ఆత్మాభివందనాలు. నా పేరు శోభారాణి, మెదక్ నుంచి వచ్చాను. నేను ఈ ధ్యానం తెలిసిన నుంచి నాకు బాగా ధ్యానం చేయడం వల్ల నా లోపల నుంచే నా ఇది లక్ష్యం కూడా, నా జీవిత లక్ష్యం ధ్యాన ప్రచారం అనే తెలుసుకున్నాను. దాంతో మెదక్లో పిరమిడ్ కూడా నిర్మించుకొని ఇంటి మీద ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ధ్యాన మహాయాగానికి అన్నదానానికి 1,40,000 కలెక్షన్ చేసి తీసుకొచ్చాను. అలాగే ప్రతిదీ కూడా సార్ నోటి నుంచి వచ్చిన ఏదైనా సరే చేయాలనిపిస్తుంది. పిఎంసి ఛానల్ కూడా 14 లక్షల దాకా నేను షేర్స్ కట్టించాను. అలాగే ఇప్పుడు శక్తిస్థలకి కూడా నలుగురము ఒక్కొక్కరు 4 లక్షలు చేశాను. అలా ప్రతి పని తండ్రి చెప్పిన పని ప్రతిదీ చేయాలనిపిస్తుంది నాకు. అలాగే ఇప్పుడు పిఎంసి దానికి నేను అంబాసిడర్గా చేరి కూడా ఈరోజు 50,000 తెచ్చిచ్చాను. అలాగే ఇంకా కృషి చేయాలి. మండల్స్ అన్నీ తిరిగి చక్కగా అక్కడ కూడా మనము వచ్చే సంవత్సరానికి ధ్యాన మహాయాగానికి మండల్స్లో కూడా అంటే ఒక మెదక్లోనే కాకుండా ధ్యాన మహాయాగాని అన్నదానానికి మండల్స్లో కూడా కలెక్షన్ చేయాలి తిరిగి అనుకుంటున్నాను. వీళ్ళైతే ఒక్కొక్కరే తిరిగి కలెక్షన్ చేశారు ఊర్లో, ఒక్కరే. వాళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు. అసలు నిజంగా వీళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్కసారి వీళ్ళని మాట్లాడు మీకు చేసిన పని చెప్పండి. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉమ్మడి మెదక్ జిల్లా మాస్టర్స్. మరి ఆ ఉమ్మడి మెదక్లో 3 జిల్లాలు కదా, ఇప్పుడు 3 జిల్లాలు అయ్యాయి. సిద్దిపేట, సంగారెడ్డికి సంగమేశ్వర్ గారు అన్నమాట. సంగారెడ్డికి సంగమేశ్వర్ గారు అధ్యక్షుడు. మరి ఆ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో వారి మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు నమస్కరించుకుంటూ, మా సంగారెడ్డి జిల్లాలో బాగానే కార్యక్రమాలు అవుతున్నాయి. పౌర్ణమి, అమావాసాలు, ఈ ధ్యాన జ్యోతి కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఈ డిసెంబర్ 10 రోజు వచ్చి మొత్తం జిల్లా కవర్ చేసుకొని మెదక్ వెళ్ళిపోయింది. ఈ ధ్యానమా యాగం కూడా మేము కూడా బుక్స్ కలెక్షన్ చేసి 250 బుక్స్ మొత్తం మా జిల్లాలో మొత్తం మన భూపతిరాజు సారు వచ్చి కంప్లీట్గా తిరిగి మేము కూడా కలెక్షన్ చేసి ఇక్కడ ఇస్తున్నాము ధ్యానమా యాగంకు. ఇంత పెద్ద మన ప్రపంచంలోనే ఇట్లా ధ్యానమా యాగం జరగడము ఏ సంస్థ కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున, ఇంత డిసిప్లిన్గా అంత బాగా జరుగుతుంది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. టిఫిన్స్, భోజనాలు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మన సేవాదాల నుంచి కూడా చాలా సేవ చేస్తారు. అంతా బాగుంది. మా జిల్లాలో పౌర్ణమి, అమావాసాలు, మళ్ళా శాకాహారాల సాంబశివ పిరమిడ్లో కూడా పౌర్ణమి, అమావాసాలు, మళ్ళా ఇట్లా అమృతోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. బర్త్డేలు, అమృతోత్సవాలు చాలా బాగా అవుతుంది. మాకు సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర, సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర 3 కిలోమీటర్ల లోపల ఉంటుంది. చాలా మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. ఇంత పెద్దగా గొప్ప, అప్పుడు మా గురూజీ కూడా ఒక 10 సార్లు అక్కడికి వచ్చి అక్కడ ఏర్పాట్లు అన్నీ చూసి అంతా అక్కడ మన సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది. మంచి బాగా అవుతుంది. మనం అంతా సేవ చేసి ఇప్పుడు మనము ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు కోసం మనము అహింసా జగత్తు ఇట్లా మనం ఎప్పుడు తిరుగుతూ మనము గురూజీ చెప్పిన కళలను సాకారం చేయాలి. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొడతాం సంగమేశ్వర్ గారికి. సంగారెడ్డి జిల్లా ఆ కమిటీ సభ్యులందరూ ఎనలేని కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా రైతుల కార్యక్రమమే అక్కడ జరిగేది. సాంబశివ పిరమిడ్. నేను వెళ్ళాను ఓపెనింగ్కు. ఆ పేరు ఎక్కడ వినం మనం. శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన మందిరం. అదొక అద్భుతం. అది సింగూరు ప్రాజెక్టు దగ్గర చక్కటి పొలాల మధ్యన ఓన్లీ రైతులే అక్కడ. అందరూ దాన్ని నిర్మించిన వాళ్ళు వారే, అందులో కార్యక్రమం చేసేవాళ్ళు వాళ్ళే, పౌర్ణమి ధ్యానాలు చేసేవాళ్ళు వారే. మేము ఎవరింటికి వెళ్ళినా మంచి జొన్న రొట్టెలు వేడివేడిగా, ఆ ప్రాంతమంతా జొన్న రొట్టెలకు ఫేమస్. మంచి ఎక్కువ వర్షాధారిత పంటలే వాళ్ళు పండించేది. న్యాచురల్గా పంటలు పండిస్తూ మంచి వాతావరణంలో పరిసరాలు ఉంటాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని విజిట్ చేయండి. ఒక నైట్ అక్కడ గడపండి.
ఒక 2 ఎకరాల్లో అది ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సిద్దిపేట ఎవరు లేరా ఇంకా? సిద్దిపేట నువ్వు మాట్లాడు. మన సిద్దిపేట ఈశ్వర గారు గట్టిగా చెప్పట్లు కొడదాం అధ్యక్షుల వారికి. ఈ సందర్భంగా మరి సిద్దిపేట జిల్లాలో ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు ఉన్నాయో నీ మాటల్లో చెప్పు. నీ గురించి కూడా 2 మాటలు చెప్పు. ఎవరైనా అధ్యక్షులు ఫస్ట్ మీ గురించి 2 మాటలు చెప్పాలా. మీరు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నారు, మీ సాధన ఎలా జరుగుతుంది, ప్రచార కార్యక్రమం ఎలా ఉన్నాయి, వీటి గురించి కూడా వివరంగా ఒక 4 మాటలు చెప్పండి.